హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేనుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అన్నమాట. కృష్ణాష్టమి రోజు సాయంత్రం అన్నమాట ప్రొద్దుటూరుకు బయలుదేరుతున్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి ప్రొద్దుటూరులో. ఇస్కాన్ వారివి. అందుకు అక్కడికి బయలుదేరుతున్నామండి, నేను పిల్లలం. అందుకు ఇంకా బస్సు ఫ్రీ బస్సు ఉంది కదండి, ఆధార్ కార్డు తీసేసుకొని శ్రీ శక్తి పథకం పెట్టారు కదా అండి, ఆ బస్సే అన్నమాట. ఎక్కేసాము. ఇప్పుడు ఇంకా ప్రొద్దుటూరు దగ్గరకు వచ్చేసామండి, అయిపోయింది. ఇది బ్రిడ్జ్ అన్నమాట. ఇంకా అక్కడికి వచ్చేసాం ప్రొద్దుటూరులో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలోకి. ఇక్కడ ఏనుగులు ఉన్నాయండి, ఇటు సైడ్ అటు సైడ్ రెండు ఏనుగులు పెట్టేశారు. తర్వాత ఇక్కడ ఎద్దులు ఉన్నాయి చూడండి, కొమ్ములు ఇంత లావు పెద్ద సైజు ఎద్దులు ఉన్నాయండి. ఇంక ఎద్దులు ఇవన్నీ చూసుకొని శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి బయలుదేరామండి. శ్రీకృష్ణ బలరాములు క్యూ లైన్ లో వెళ్తున్నామండి. ఇదంతా జనాలు, వేల జనాలు ఉన్నారండి. సాయంత్రమే అన్నమాట. ఇక్కడ 40,000 మంది జనాలు అన్నమాట. ఇక్కడ పిల్లలము మేము వెళ్దాం రామా వెళ్దాం రామా అంటే వెళ్తున్నాము ఇక్కడికి. ఇక్కడ ఏనుగుల దగ్గర ఫోటోలు అందుకు దిగామండి, పిల్లలము మేము. అందుకు కొంతమంది ఆశీర్వాదం తీసుకుంటున్నారు, నిజమైన ఏనుగులు అనేసి. మేము ఊరికే ఫోటో దిగేసి వెళ్తున్నాము. ఇక్కడ దిగేస్తున్నాం చూడండి. శ్రీకృష్ణ జన్మాష్టమి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. ఇవన్నీ బొమ్మలు. ఇక్కడ ఎద్దులు అన్నమాట, చూశారు కదండి, చూడండి ఎట్లున్నాయో. శ్రీకృష్ణ బలరాం, ఈయన ప్రభుపాద అన్నమాట. శ్రీకృష్ణ బలరాముల దర్శనం అండి. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేస్తూనే ఉండారండి. మధ్యాహ్నం వర్షం పడింది కదండి, అందుకనే ఇక్కడ ఇంకా కొన్ని కింద పడిపోయినవన్నీ మళ్ళీ డెకరేషన్ చేస్తున్నారు. ఇక్కడ దర్శనానికి వెళ్లే వాళ్ళు దర్శనానికి వెళ్తున్నారు. ఇక్కడే అండి ఫోటో అందుకు తీసేసుకున్నాము. శ్రీకృష్ణ బలరాములు వెళ్ళే చిన్న విగ్రహాలు అన్నమాట. ఇక్కడ ఇంకా దర్శనం చేసుకొని వెంటనే ఇది వెన్న లడ్డు ఇచ్చారండి. వెన్న లడ్డు కూడా స్వీట్ గా బాగుందండి, టేస్టీగా. వెన్న లడ్డు తీసేసుకొని ఇంకా దర్శనం అయిపోయింది కదా అండి. క్యూ లైన్ లో చాలా మంది ఎక్కువ ఉన్నారండి. తర్వాత భోజనం పెట్టారండి. కలర్ రైసు, బఠానీలు కూర, చిప్స్, సేమియా పాయసము, పెరగన్నము అవన్నీ పెట్టేశారండి. అవన్నీ తినేసాము. క్యూ లైన్ లో ఎక్కువ మంది ఉన్నారండి. ఇంకా మేము తిరిగి వచ్చే టయానికి అయితే ఇంకా వేల మంది జనాలు వస్తున్నారండి. ఇంకా మధ్యలో వర్షం కూడా పడింది. ఇక్కడ భోంచేస్తున్నామండి. ఇక్కడ కలర్ రైస్, ఇక్కడ బఠానీల కూర, అక్కడ చిప్స్, ఇక్కడ పెరగన్నం, ఇక్కడ సేమియా పాయసం అండి. మూడు బెంగా తినేసామండి. తినేసి హరే రామ హరే కృష్ణ శ్లోకాలు చెప్తా ఉన్నారండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే శ్లోకాలు చెప్తూనే ఉండారని ఇంకా మనం వింటూ ఉండాలా, పాడుతూ ఉండాలండి. అవే నామాలే. అవన్నీ నామాలు పాడేసుకున్నాము. మా అబ్బాయి ఇక్కడ ఫోటో తీసేసుకుంటాను ఎద్దుల దగ్గర అనేసి ఫోటో తీసుకోవడానికి వచ్చేసాడనమాట. మేము అటుకాడ చైర్లో కూర్చొని నామ సంకీర్తన చేస్తున్నామండి. శ్రీకృష్ణుంది, శ్రీరాముంది నామ సంకీర్తన చేస్తున్నామండి ఈ చైర్లలో కూర్చొని. వేల మంది జనాలు దర్శనం చేసుకుంటున్నారు, భోంచేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ సంకీర్తన చేయడానికి నామాలు ఇక్కడ కూర్చుంటున్నారండి. చైర్స్ అందుకు వేశారు, డెకరేషన్ అందుకు బాగుందండి. ఇక్కడ మేము కూర్చొని చేస్తున్నాము. ఇంకా వర్షం స్టార్టింగ్ అయిందండి కొద్ది కొద్దిగా. ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. స్టార్టింగ్ అయింది వర్షం. మళ్ళీ ఫుల్ గా వర్షం పడితే బస్సులు అందుకు ఉంటాయో ఉండవో, మళ్ళీ మేము ఊరికి రావాలి కదండి జమ్మలమడికి. అందుకని ఇంకా వర్షం స్టార్టింగ్ అయిందని వచ్చేస్తున్నామండి. ఇంకా ఆడికి చీకటి పడేసింది. వచ్చేసరికి 7:30 అయిందండి. పిల్లలం మేము దర్శనం చేసుకొని వచ్చేసామండి. స్వీట్ మెమొరీ అన్నమాట ఇదొకటి. శ్రీకృష్ణ జన్మాష్టమికి ప్రొద్దుటూరు అన్నమాట. అనిబిసెంట్ ఆడ పాఠశాల
గ్రౌండ్ లో అండి ఏర్పాటు చేశారు ఇవన్నీ. చాలా ప్లేస్ ఉందండి. చాలా మంది వచ్చారు. మీరు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎక్కడ వెళ్ళారండి? శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళారా? మీరు కూడా కామెంట్ లో చెప్పండి. మేమైతే ప్రొద్దుటూరు వచ్చేసామండి. మళ్ళా ఇంటికి బయలుదేరేటప్పుడు కూడా అదే స్త్రీ శక్తి పథకం బస్సు ఉన్నింది కదండి, ఆ బస్సుకే బయలుదేరాము. చీకటి పడింది ఇంటికి వచ్చేసరికి. ఇంటికి వచ్చేసి మా వారికి వంట అందుకు చేసేసామండి. ఇది ఎంట్రన్స్ లో అన్నమాట. మనము శ్రీకృష్ణ దర్శనానికి పోవడానికి ఎంట్రన్స్ లో ఇవన్నీ బాగా డెకరేషన్ చేశారండి. ఇక్కడ నిలబడి ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, వీడియోలు తీసుకునేటోళ్ళు వీడియోలు తీసుకుంటున్నారండి. నమస్తే.